ఫుట్బాల్ ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏందంటే, ఒక బిగ్ న్యూస్ ఏందంటే, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా ఎన్డీఏ వైపు చూస్తాడు. మరి కారణం ఏంటిది? అలాగే ఈ యొక్క మొదటి సమావేశంలోనే ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళు మొదటి సమావేశాన్ని అంగీకరించిండ్రు. కానీ దీన్ని ఇండియా కూటమి కావచ్చు, ఇంకా చాలామంది కొంతమంది ఏంటంటే ఇక బయటి వ్యక్తులు మాత్రమే హంగామా హంగామా చేసిండ్రు. మరి ఆ కారణాలేంటి? ఆ విషయం ఏంటిదనేది తెలుసుకుందాం మిత్రులారా. దయచేసి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అయితే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి అంటారు. సో మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయడంకం మోగించింది, మీకు తెలుసు. దీంట్లో 90% స్ట్రైక్ రేట్తోని భారతీయ జనతా పార్టీ, అలాగే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వీళ్ళందరూ మంచి స్థానాలు సాధించారు. మొత్తానికైతే ఇక ఇండియా కూటమి అనేది మొత్తం ఒక దెబ్బకే ఎక్కడికక్కడికి కొట్టుకుపోయింది అక్కడ. సో ఈ తర్వాత ఏమైందంటే, మరి ముఖ్యమంత్రి ఎవరు? ఏక్నాథ్ షిండేనా? గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండే, ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్ అనే వ్యక్తి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండే. సో ఇప్పుడు మరి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ అంటే వీళ్ళు మొదటి రౌండ్లోనే ఫడ్నవీసు ముఖ్యమంత్రి అనేది డిసైడ్ అయిపోయింది వాస్తవానికి. ఏక్నాథ్ షిండే కూడా అందుకు ఒప్పుకున్నాడు. అలుగుడు లేదు, ఏం లేదు. సో దీన్ని ఏంటంటే ఒక భూతద్దంలో చూపించాడు. ఏదో భూతద్దంలో చూపిస్తే వీళ్ళకి ఏదో పెద్ద పాజిటివ్గా ఏమో పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఇండియా కూటమి నేతలు ముఖ్యంగా మొత్తం దేశవ్యాప్తంగా ఏంటంటే దీన్ని కొంచెం హైలైట్ చేసిరు. ఏక్నాథ్ షిండే అలిగిండు నలిగిండు అని చెప్పేసి. ఏం లేదు, ఏం అలుగులు లేదు, ఏం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా నిన్న సాయంత్రమే ప్రమాణ స్వీకారం ఫడ్నవీస్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు అసలేందంటే ఉద్ధవ్ ఠాక్రే, ఇక మిగిలిపోయిన ఉద్ధవ్ ఠాక్రే కూడా తన ఎమ్మెల్యేలతోని ఎన్డీఏకు మద్దతు తెలిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ ఇండియా కూటమి చేపట్టి, ఈ రాహుల్ గాంధీ చేపట్టే స్థానాలు తక్కువ వచ్చినాయి, తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది, ఘోర అవమానంగా ఉన్నదని చెప్పేసి ఎన్డీఏ వైపు ఉద్ధవ్ ఠాక్రే చూస్తాడు. ఆ రకంగా పావులు కదుపుతాడు. అలాగే ఏక్నాథ్ షిండేతో కూడా, దేవేంద్ర ఫడ్నవీస్ తోని, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం అయితే ఉన్నది. ఏది ఉండదు, మొత్తం భారతీయ జనతా పార్టీ కాషాయమయం అయిపోతుంది దేశం మొత్తం. మరొక 2 సంవత్సరాలు 2027 లోపు ఖచ్చితంగా దేశం మొత్తం కాషాయమయం అయిపోతుంది. దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ పాలిస్తుంది. ఇక ఉంటది మీకు ముందున్నది ముసళ్ళ పండుగ. కొంతమంది మరి ఇక ఈ యొక్క ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన తర్జన భర్జన పడతారు. ఒక క్లారిటీ లేదనుకునే వాళ్ళు తలకాయ ఎక్కడ పెడతారో మీరే చూడాలి. జ్ఞానం ఏంటిది, మీ కథ ఏంది? ఇట్లనే గిసోంటి వాటికే పైశాచిక ఆనందం ముందుడు, సంతోషపడు తప్పితే ఏం లేదు, ఇంకా వేరే ఏం లేదు. మొత్తానికైతే ఇజ్జతి మానం అయితే పోయింది రాహుల్ గాంధీది. ఎక్కడ రాహుల్ గాంధీ పోయినా, ఎక్కడ రేవంత్ రెడ్డి పోయినా ఆడ అన్ని ఓడిపోయినరు. సో ఇండియా కూటమి పేరు చెప్తేనే ఆడ అందరూ ఓడిపోతారు. ఇది క్లియర్ గా మనకు కనబడ్డది ఇట్లారా. సో దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.